ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. అందులో భాగంగా 55 మందికి 41,52,181 రూపాయల చెక్కులను అందజేశారు. సీఎంఆర్ఎఫ్ మంజూరుకు సహకరించిన మంత్రి నారాయణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. పేదల ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలని లబ్ధిదారులు ఆకాంక్షించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవనిగా మారిందని, పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా భరోసా కల్పించిందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో సహాయపడుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ సహాయ నిధి మంజూరు చేస్తున్నారన్నారు. సిటీ నియోజకవర్గంలో ఏడాదిలో 263 మందికి 2,79,70,395 రూపాయల చెక్కులు అందజేశామని, పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. మాట మీద నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలను సరిచేసి పాలనను గాడిలో పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు సిటీలో 55 మందికి సీఎం రిలీఫ్, ఎవరైతే సీఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ, అప్లై చేసుకున్న వాళ్ళు 55 మంది, వాళ్ళందరికి కూడా శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించి 41,52,181 రూపాయలు, 41,52,181 రూపాయలు 55 మంది ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకొని పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకున్నారు సీఎంకి. దాని మీద 50 శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా యాక్చువల్గా ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసాం. అదేవిధంగా మొత్తం ఇంతవరకు సిటీ కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే 263 మందికి టోటల్గా సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది. 263. దాని విలువ వచ్చి 2,79,70,390 రూపాయలు. 2,79,70,390 రూపాయలు సీఎం రిలీఫ్ కింద సీఎం గారు ఎవరైతే పేదలు నిరుపేదలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఖర్చు పెట్టుకోగా సీఎం రిలీఫ్ అప్లై చేస్తే ఇచ్చారు. ఆ విధంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు 1వ తేదీ ఆంధ్రప్రదేశ్లో 1వ తేదీ అంటే పేద ప్రజలకు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే పెన్షన్స్ రాష్ట్రంలో ఉన్న అటు ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఇంటికి పోయి పెన్షన్ ఇస్తారు. సాయంకాలానికి దాదాపు 98 to 99% పీపుల్కి పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు. 98 నుంచి 99% ప్రజలకు ఎవరికైతే పెన్షన్స్ ఉన్నాయో 68 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తున్నాం. సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది లేదు, ఒక్క ఆంధ్రప్రదేశే. అంతేకాకుండా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేది ఎక్కడా లేదు. హయ్యెస్ట్ పెన్షన్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా 3,000, 4,000 చేస్తామని చెప్పారు. మాట తప్పకూడదని 4,000 ముఖ్యమంత్రి ప్రభుత్వం రాగానే ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మార్చి నుంచి ప్రభుత్వం రాగానే ఆ 3 నెలల హరియర్స్ కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 ఇచ్చారు. 4,000 ప్లస్ 3 నెలల హరియర్స్ 7,000. బహుశా భారతదేశంలో ఎక్కడా ఇచ్చుండరు. అదేవిధంగా వికలాంగులు ఉంటే వాళ్ళకు 6,000 చేశారు. కిడ్నీ పేషెంట్, క్రానిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి 10,000. అదేవిధంగా బెడ్ మీద ఉండి ఒక అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే 15,000. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. కానీ ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మాట చెప్పిందో మాట తప్పకూడదు. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఎలక్షన్స్కి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఉండే వాటిలో 90% పూర్తయినాయి. మహిళలు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అన్న ప్రకారం ఇచ్చాం.
ఉచిత ప్రయాణం మహిళలకు అన్నాం, అది క్లియర్ అయింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 వేస్తానంటే మాట చెప్పిన ప్రకారం ఒకే రోజు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్లు బ్యాంకులో అకౌంట్ వేశారు. 10,000 కోట్ల రూపాయలు డబ్బులుండి కాదు, మాట చెప్పాం, మాట తప్పకూడదని. అదేవిధంగా రైతు సోదరులకి ప్రభుత్వం వస్తే 20,000 ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000. కేంద్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తే మనం కూడా 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తా ఉన్నాం. మాట చెప్పిన ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2 ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది, 2,000. ఆ 2,000కి రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి అంటే 7,000 14,000 ఇచ్చేసింది. ఇంకా 6,000 ఇవ్వాలి. 6,000లో కూడా 2,000 కేంద్ర ప్రభుత్వం, 4,000 రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇచ్చేటట్టుగా. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చెప్పింది చేయాలా. అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్స్ ఉంటే గత ప్రభుత్వం వాటిని మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. 2,24,000 మంది పిల్లలు వ్యక్తులు ప్రతిరోజు భోంచేస్తున్నారు. 2,24,000 కేవలం ₹5 భోజనం. అట్లాంటి అన్నా క్యాంటీన్స్ని క్లోజ్ చేసి షట్టర్లు వేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఓపెన్ చేస్తామని ఫస్ట్ 100 రోజుల్లో వాటిని ఓపెన్ చేస్తాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరొక 70 అన్నా క్యాంటీన్స్ ఇప్పుడు రెడీ చేశారు. రేపు సంక్రాంతికి ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఇలా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి 1 by 1 చేస్తూ ఈరోజు ఖజానాని కొంత చేస్తూ ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు సిటీకి తీసుకుంటే నెల్లూరు సిటీలకి ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రారంభం చేసామో తూచా తప్పకుండా అంతకంటే ఎక్కువ చేస్తున్నాం. 47 పార్కులు ఉంటే పార్కులన్నీ రెనోవేట్ చేస్తాను ఎప్పుడు చెప్పలా, కానీ 40 పార్కులు పూర్తి చేసాం. మరొక 7 పార్కులు రెనోవేషన్లో ఉన్నాయి. మున్సిపల్ స్కూల్స్ అంటే అన్నీ చేస్తామని చెప్పాలా. నేను విఆర్ హై స్కూల్ ఒక్కటే ఓపెన్ చేస్తానని చెప్పా. మాట చెప్పిన ప్రకారం విఆర్ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో డెవలప్ చేసి ఓపెన్ చేసాం. 1,100 మంది విద్యార్థులు చదువుతున్నారు. అదొక్కటే కాదు, నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ ఏదైతే ఉన్నాయో 14 స్కూల్స్ని రెనోవేషన్ మొదలైంది. అటు డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా మూలాపేట స్కూల్ని యాక్చువల్గా రెనోవేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ని యాక్చువల్గా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొదలుపెట్టారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు ఎంపీ గారు యాక్చువల్గా మస్తానయ్య ఒక స్కూల్ టేకప్ చేశారు. ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా అనేక మంది ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను, తలా ఒక స్కూల్ టేకప్ చేసి ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ కంప్లీట్ చేస్తాం. ఈ ఎలక్షన్ మాట చెప్పలా, కానీ 100కి 100 తప్పకుండా చేస్తాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2014-19లో 1,100 కోట్లు తెచ్చి పనులు దాదాపు 90% అయి 165 కోట్ల పనులు ఆగిపోయి 165 కోట్లు కూడా శాంక్షన్ చేసిందే. హట్కోలోని శాంక్షన్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా ఆ 165 కోట్లు గత ప్రభుత్వం తీసుకోక పనులు ఆపేసింది. అంటే డబ్బులు శాంక్షన్ చేస్తే 5 సంవత్సరాలు 165 కోట్లు తీసుకోకుండా ఆపేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది, డ్రింకింగ్ వాటర్ ఆగిపోయింది. 5 ఏళ్ళు మా మీద కోపం ఉండొచ్చు, ప్రజల మీద కోపం ఎందుకు? నెల్లూరు ప్రజల మీద. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ 165 కోట్లు శాంక్షన్ చేసి మళ్ళీ ఆ 2 వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఇలా అనేక పనులు యాక్చువల్గా చేస్తున్నాం. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలైనా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీ ప్రజలైనా రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే బెటర్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు అపార అనుభవంతో ఈరోజు ఖజానాని డే బై డే బెటర్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే మాట చెప్పామో చెప్పినవన్నీ 100కి 100 చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.